ఈసారైనా అసెంబ్లీలోకి అడుగు పెడతారా? పిఠాపురం లెక్కలు ఏం చెబుతున్నాయంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి శ్రమిస్తున్నారు. ఆయన ఎలాగైనా తాను గెలిచి తన మీద కొన్నేళ్లుగా వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఆయన నిన్నటి నుండి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తాను పోటీ చేయనున్న నియోజకవర్గంలో తాను గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు. అందుకే ఆయన స్వరం మార్చారు. తాను ఎన్నడూ తనను గెలిపించాలని అడగలేదని, ఈసారి గెలిపించాలని అభ్యర్థిస్తున్నానని ప్రజలను వేడుకుంటున్నారు. తీవ్ర స్వరంతో కాకుండా అభ్యర్థనతో కూడిన ఆయన ప్రసంగం ఇందుకు అద్దం పడుతుంది. ఇది తన అభ్యర్థన అని గుర్తించుకొని తనకు మద్దతివ్వాలంటూ ఆయన పిఠాపురంలో ప్రచారాన్ని మొదలు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల కంటే భిన్నమైన నిర్ణయం తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. భీమవరం, గాజువాకలో పోటీ చేశారు. భీమవరం ప్రజలు ఎలాగైనా తనను ఆదరిస్తానన్న అతి విశ్వాసానికి పోయి గత ఎన్నికల్లో పెద్దగా అక్కడ ప్రచారం చేయలేదు. స్థానిక నేతలకి ప్రచార బాధ్యతలను అప్పగించారు. 1-2 సార్లు భీమవరంలో పర్యటించి వెళ్లినా అక్కడ కూడా తనకి ఓటమి ఎదురవుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. మరో నియోజకవర్గమైన గాజువాకలో ఎక్కువ సార్లు పర్యటించి అక్కడ గెలవాలని ప్రచారం మాత్రం నిర్వహించారు. కానీ 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఈసారి అలా కాదు, ఒకే ఒక స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అది పిఠాపురం. పిఠాపురంలో పోటీ చేస్తే గెలుపు సులువు అవుతుందని కూడా సర్వే రిపోర్ట్లు అందటంతో ఆయన ఇక్కడ పోటీకి దిగారు. కానీ లోపల మాత్రం ఎక్కడో భయం. ఒకే చోట పోటీ చేస్తున్నాం కాబట్టి ఈసారి కూడా ఓటమి పాలైతే ఇక పార్టీని తనను ఎవ్వరూ నమ్మరని ఆయన గట్టిగానే చెమటోడుస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఆషామాషిగా దానిని ఎంచుకోలేదు. అన్ని రకాలుగా ఆలోచించి అనేక సార్లు సర్వేలు చేయించిన తర్వాతనే అక్కడ నుండి బరిలోకి దిగాలని నిర్ణయానికి వచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ నాయకుడు వరుసగా 2సారి గెలవలేదు. పిఠాపురం నియోజకవర్గం ఓటర్ల తీర్లు కూడా అందుకు భిన్నంగానే ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను పరిశీలిస్తే పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు 90,000 మంది ఉన్నారు. బీసీలు అంతే సంఖ్యలో లేకపోగా 80,000 మంది వరకు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓట్లను కలిపితే 96,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 83,000 ఓట్లు వచ్చాయి. అందుకే ఇక్కడ గెలుపు అనేది పైకి కనిపించినంత సులువు కాదు. లెక్కలు, సమీకరణ మారుతూనే ఉంటాయి. అందుకే పవన్ ఇక్కడ ప్రచారాన్ని మొదలు పెట్టారు. అంతేకాదు ఇక్కడ తనకు అత్యంత సన్నిహితుడిని ఇన్ఛార్జుగా నియమించి పార్టీ వ్యవహారాలను చూసుకునేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.